त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन्नोतिभिस्सीदसादनम्। ॐ महागणपतये नमः। మనసు వ్రతం, కంటి వ్రతం, నాలుక వ్రతం. ఈరోజు చెవు వ్రతం గురించి ఆలోచిద్దాం. సాయి అష్టోత్తర వ్రతం. ఓం శ్రీ సాయి బాబా సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయి బాబా లక్ష్మీ నారాయణాయ నమః. ఓం శ్రీ సాయి బాబా కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. ఓం శ్రీ సాయి బాబా శేష సాయినే నమః. ఓం శ్రీ సాయి బాబా గోదావరి తట షిరిడి వాసినే నమః. ఓం శ్రీ సాయి బాబా భక్త హృదయాలయాయ నమః. ఓం శ్రీ సాయి బాబా. అయితే అష్టోత్తరంలో మహాశక్తి నేను చేయడమే కాక లక్షలాది మందికి ఇవ్వచ్చు. కోట్లని చెప్పలేను, లక్షలాది మందికి ఇవ్వచ్చు. వాళ్ళు ఎందరికి ఇచ్చారో తెలియదు నాకు. చాలా చక్కని ఫలితం సాయి అష్టోత్తర వ్రతం. ఆ వ్రతం చేసుకుంటూ అన్నహారాలు విడిసక్కర్లేదు. 108 నామాలు చేస్తూ చేయడం వల్ల బుధగ్రహ శాంతిస్తుంది. ఆ రోజు బుధగ్రహ ఎవరికన్నా ఉంటే, బుధగ్రహ బాగలేదనుకుంటే అది చక్కగా శాంతిస్తుంది. తర్వాత లంగ్స్కి, ఊపిరితిత్తులకి, గొంతుకి చక్కని ఔషధం సాయి అష్టోత్తర వ్రతం. కానీ చెవు పత్యం చేయాలి. చెవుకు మేత పెట్టకూడదు. చెడు వినడమే మేత. మంచి వినడం దానికి బలం, చెడు వినడం డిశ్చార్జ్. ఛార్జ్ కాదు, డిశ్చార్జ్. సాయి భగవంతుడు ప్రొద్దున కనబడతాడు సూర్య రూపంలో. దాంట్లో సాయిని చక్కగా చూసుకోవచ్చు.
పొద్దున చక్కని బ్రహ్మగా, మధ్యాహ్నం రుద్రునిగా, సాయంకాలం జగజగలాడే విష్ణుగా, దగదగ జగజగలాడే విష్ణు చక్కగా చక్కగా ఇట్లా మెరుస్తుంటాడు. చెరువు ఉండాలి, మధ్యలో ఒక ఎత్తు మీద నిలబడాలి. 5:30-6 గంటలకు ఆ సూర్యుని చూడాలి. శంకు చక్రము గద అన్నీ కనబడితేనే మహాత్ములు మహాపురుషులు చెప్పారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. పొద్దున బ్రహ్మగా, మధ్యాహ్నం రుద్రునిగా, రుద్రరూపం, భయంకరమైన ఎండ, తల దాచుకోవాలి, పరిగెత్తాలి అని ఉంటుంది. సాయంకాలం విష్ణుదేవుడు, ఆయన దర్శనం అయిపోయినట్టే. కాదు అయ్యింది. మళ్ళా సాయంకాలం భయం. పొద్దున బాధ లేదు, మధ్యాహ్నం ఎండతో భయం, కానీ దొంగ భయం లేదు. సాయంకాలము దొంగల భయము, పాముల భయము, కుక్కల భయము, నక్కల భయం, రాక్షసుల భయం. అవి సాయంకాలమే వస్తాయి. రాక్షసులు, భూతపేద పిశాచాలు ఊరి చేరడానికి చీకటి పడ్డంకనే మెల్లగా అడవి నుంచి మొదలుస్తాయి. అయితే అవి కూడా చక్కగా శాంతించబడతాయి. సూర్యకిరణము చెట్టు మీద పడాలి ప్రొద్దున లేక సాయంకాలం. చెట్టు మీద పడ్డ తర్వాత మనసు శ్రద్ధంగా ఉండాలి. మనసారా సూర్యుని ప్రార్థించి ఆ చెట్టు మీద ఉన్న కిరణం అనాహత చక్రం మీద పడాలి. 7 చక్రాలు. 8వ చక్రం మహాచక్రం. ఆ 8వ చక్రం లేకపోతే ఏ చక్రం కూడా అంత సులభంగా తిప్పలేం మనం. చెప్తారు తెలిసిన వాళ్ళు, పెద్దలు రకరకాలుగా చెప్తారు. చెప్పడం మామూలే, రాయడం మామూలే, పెద్ద పెద్ద గ్రంథాలు రాసి పడేయడం మామూలే. కానీ ప్రాక్టికల్గా తన మీదకి వచ్చినప్పుడు, తనకు ఆలోచన వచ్చినప్పుడు చేయంగా ఫలితం ఎందుకు లేదు అని అనుకుంటాడు. ఇంత చేయంగా ఫలితం లేదు ఎందుకు? సరిగ్గా చేయడం లేదు. మనసారా చేయాలి. ద్రౌపది చీర ఇప్పుతున్నాడు దుశ్శాసనుడు. దుర్యోధనుడు నవ్వుతున్నాడు, ఎగతాళి నవ్వు. ధర్మరాజు భీముడు తల కిందికి వంచాడు. అర్జునుడు తల కిందికి వంచాడు. భీముని ధర్మరాజు ఓదారుస్తున్నాడు. శాంతం. ఏమి శాంతం? శాంతం. ఓదార్చాడు. ఓపిక. ఆ ఓపికతో ఎంత చేయగలిగిందంటే 5 భర్తలకు భార్యని కాదు అన్నట్టు తెలిసింది. 5 భర్తలకు భార్యని కాను, నేను ఒక మాయని, నా బొమ్మతో వాళ్ళు కదిలిస్తారు అంతే. ఆ ప్రకారంగా తెలవడానికి ఒకటి, ఆమె ప్రతిభత తెలవాలి. శ్రీకృష్ణుడు దేవుడు, ఆయన దగ్గర స్టాక్ ఉంది, ఎప్పుడో చేసిన డిపాజిట్ స్టాక్ ఉంది, అది అందుకుంటుంది అని తెలుసు మహాత్ములకి, మహాపురుషులకు తెలుసు. అయినా అయ్యో అనిపిస్తుంది మనసు. అయితే సూర్యకిరణం నుంచి ఒక్కొక్క కిరణం మన మీద పడితే యాప చెట్లు ఉన్న శక్తి, సూర్యుడు కృష్ణుడు అనుకోండి, మనం ద్రౌపదిలాగా ఉన్నాం, మధ్యలో చెట్టు ఉంది. ఆ చెట్లో ఉన్న రసాన్ని, శక్తిని, ఘనమైన సంపదనంతా తీసుకొచ్చి మనలో నింపేస్తుంది కిరణం. అప్పుడు ఏం చేయాలి? చక్రాన్ని కదిలియాలి. అనాథ చక్రం, థైమస్ గ్లాండ్, అది ఛార్జ్ కావాలి. థైమస్ గ్లాండ్ ఛార్జ్ అయితే హార్ట్, లంగ్స్ చక్కగా పనిచేస్తాయి. మరి ఊపిరితిత్తుల వ్యాధి చక్కగా వెళ్ళిపోవాలంటే అడ్డసరం చెట్టు, యాప చెట్టు, దిర్శం చెట్టు బలమైన వృక్షాలు. వీటి చరిత్ర చాలా పెద్దగా ఉంది. సాక్షాత్ యాప చెట్టు శక్తి ప్రతిరూపం. శక్తి ప్రతిరూపం, ఇంకా సంశయం రాకూడదు. ఆ సూర్యకిరణం పడగానే చెట్టు మీద ఆ ఊపిరి పూర్తి పీల్చుకోవాలి. ఆ శక్తిని అంతా పీడ్చేసుకోవాలి. ఎలా పీడ్చుకోవాలి? శ్వాసక్రియ ద్వారా.
ఇది శ్వాసక్రియ. దీంతో చక్కగా పీల్చుకున్న తర్వాత నీలో ఉన్న జబ్బు, టీబీ క్రిములు చక్కగా సూర్యకిరణం ద్వారా ఎగిరిపోతాయి. నీకు తగిలి ఎదురుపోయి చెట్టు కొట్టి చెట్టు నుంచి సూర్యకిరణంలో కాల్చివేయబడతాయి. సూర్యకిరణంలో ఆ కిరణాలు, క్రిములన్నీ కాల్చివేయబడతాయి. పంపేయడం కాదు, కాల్చబడుతుంది, ఏంచబడతాయి, భస్మం చేయబడుతుంది. అలా శ్వాసక్రియని చక్కగా మనసారా బీరువాలి. శ్వాసని చక్కని యుద్ధం, సూర్యునితో, చెట్టుతో, వ్యాధితో చక్కని యుద్ధం జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధాలుగా జరుగుతుంది. కాలేది కాలుతుంది, వెళ్ళేది వెళ్తుంది, పోయేది పోతుంది, వచ్చేది వస్తుంది. వచ్చేదానికి తలవంచు, పోయేదానికి సంతోషించు. మరి వ్యాధులు ఎన్ని రకాలు పోతుంటాయి? ఆస్తమా, బ్రోంకైటిస్, ఎలర్జీ, టీబీ, లంగ్స్ క్యాన్సర్. క్యాన్సర్ లంగ్స్లో దూరిందంటే 3 మాసాలు లేక 6 మాసాలు లేక నెల 10 రోజులు పోవలసిందే. కానీ నన్ను అడిగితే ఇది మంచి వాహనం. మీరు ఏదన్నా ఒక వాహనంకి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ చేరారు కదా, మనం చేర్చడానికి లంగ్స్ క్యాన్సర్ మంచి వాహనం. హాయిగా తీసుకోవాలి, వద్దనద్దు. శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ క్రిమి వచ్చిందంటే ఈ క్రియ చక్కగా చేయాలి. సూర్యుడు, చెట్టు, అనాథ చక్రం, అక్కడ ఆనందాన్ని అనుభవించాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? శ్వాసక్రియ అంటే ఏంది? దేవుడు లోపల బయట, లోపల బయట. దేవుడు ఎక్కడున్నాడు? లోపల. ఇప్పుడు బయటకు పోతున్నాడు, లోపల ఉన్నాడు, బయటికి పోతున్నాడు. ఆయన ఉన్నంత వరకు కళ్ళు చూస్తాయి, పండ్లు నములుతాయి, చెవులు వింటాయి, మనసు ఆలోచిస్తుంది, చేతులు లేస్తాయి, కాళ్ళు కదులుతాయి, గుండె ఆడుతుంది. ఆయన లేనప్పుడు అన్నీ పడిపోతాయి. దాన్ని ఇంకా లేపాలి, ఇంకా లేపాలి. ఈ ప్రకారంగా మనము చక్కని ఔషధం తీసుకోవాలి. అష్టోత్తరమైన తర్వాత యోగ చేసినాక ఎక్కడ వెళ్ళాలి మనం? యోగ ముందు చేయండి, వెనక చేయండి, మీ ఇష్టం. లేక ముందు యోగ చేయండి, తర్వాత అష్టోత్తరం సాయి, తర్వాత సాయి కథ ఒకటి వినాలి. సాయి కథ వినాలి. సాయిబాబా సిటీలో ఉన్నప్పుడు భక్తులతో మంచి కూర్చున్నాడు. ఇలా కూర్చొని మాట్లాడుతున్నాడు. భక్తుడు ఎవరో, ఏ జన్మవాడో సాయి అనలేదు. ఓ దైవమా, ఆత్మహత్య పాపమని నాకు తెలుసు. నేను ఊరికి పటేల్ని, నాకు పెద్ద పేరు వచ్చింది. ఊరి ప్రజలు వారానికి ఒకసారి నన్ను చూడక ఉండలేరు. ఏ తప్పులు చేయకుండా, ఏ దురలవాటు లేకుండా కాపాడినవు నువ్వే. ఓ భగవంతా, కాపాడినవాడవు నువ్వే. చెడుని రాకుండా అడ్డుగోడలు వేసినవాడవు నువ్వే. నాలో దుర్మార్గాన్ని వృక్షంగా మలవకుండా దాన్ని నిలబెట్టినవాడవు నువ్వే. మహావృక్షంగా నాలో ఉన్న దుర్మార్గం పెరగకుండా కాపాడినవాడవు నువ్వే తండ్రి. టీబీ అనే వ్యాధి నాకు వచ్చిన తర్వాత ప్రతి వాడు భయపడిపోయాడు. ఇక్కడకున్న బంధుమిత్రులు కూడా దూరం అయిపోయారు. నా దగ్గర ఉన్న నౌకరు కూడా దగ్గర రావడం లేదు భయానికి. ఆ కాలంలో ఔషధం లేదు అంటూ వ్యాధి ముట్టుకున్నదంటే అందరూ చావాల్సిందే. వైద్యులు భయపెట్టించారు. ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు. నేను నీ దగ్గరికి వస్తున్నా. రాళ్ళు కట్టుకొని కూర్చున్నాడు. బావి దగ్గర 2 కాళ్ళు పెట్టి కింద 2 పెద్ద రాళ్ళు కట్టుకున్నాడు. ఈదడానికి రాదు, వస్తుంది కాబట్టి 2 రాళ్ళు చక్క పెట్టి కూర్చొని పరమేశ్వర వస్తున్నని దగ్గరికని పడబోతున్నాడు. షిరిడీలో సాయి, ఏ గోవిందరాం ఆగు అన్నాడట.
ఎవరది? ఏం శబ్దం ఇది? ఎవరై ఉంటారు? 4 దిక్కులు చేసి చూస్తే మళ్ళీ ఎవరోలే. గోవిందరాం ఆగు. సాయి వచ్చాడు ఒక రూపంలో. షిరిడీలో ఒక ఫకీర్ ఉన్నాడు, నీ వ్యాధి బాగు చేస్తాడు, ఎంతోమంది బాగు చేశాడట, ఆయన సాయే, కానీ షిరిడీలో ఫకీర్ ఉన్నాడట అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నువ్వు బాగైపోతావు. షిరిడీ అడుక్కుంటూ వెళ్ళిపోయాడు. కూర్చున్నాడు జనం వెనుక. జనం చూశారు, బాబా ఇప్పటివరకు ఇక్కడ ఉండే ఎక్కడ వెళ్ళాడు, ఎక్కడ వచ్చాడు. ఆయనకేంటి, పంచభూతాలు తన అదుపులో ఉంటాయి. అగ్ని నిలువమంటే నిలుస్తుంది, ఎగురమంటే ఎగురుతుంది, వాయు ఆగుమంటే ఆగుతుంది, కదులమంటే కలుతుంది. అంత శక్తి సామర్థ్యాలు కదా సద్గురుదేవుడు షిరిడీ సాయీశ్వరుడు అనుకున్నారు, ఊరుకున్నారు. ఆ గోవిందరామ వ్యాధులు తీసుకోవడానికి ఒక సమయం వచ్చింది. కూర్చున్నాడు. రక్తం, వాంతి, జ్వరము, చిక్కిపోయిండు, బొక్కలున్నాయి శరీరంలో, దుర్గంధమైన వాసన, తన వాసన తను భరించలేకపోతున్నాడు. బ్యాగులో బట్టలు పెట్టుకుంటాడు, సంచిలో. ఊరికి పెద్ద పటేలు, జమీందారు, డబ్బు గలవాడు, వారానికి దానం చేసేవాడు. ఆ ఊర్లో బీదవాళ్ళు లేరు. బీదవాళ్ళ పంట నా పంట అని పండించుకునేవాడు. అంత మహాత్మునికి ఈ పరిస్థితి ఏర్పడ్డ తర్వాత తట్టుకోలేకపోయాడు. అప్పుడు అంటాడు, దైవమా, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు, కానీ ఈ ఫకీరుకు నా టీ వెంట భయమేమో, అందుకే నన్ను మూల కూర్చోబెట్టి ఎప్పుడు పిలువడే, ఒక బుట్టనియడు, ఎలా ఉన్నావని అన్నాడు. ఫకీర్ కూడా భయం ఉండొచ్చులే, అయితే ఆయనకెందుకు కష్టపెట్టాలి, నా వ్యాధి అయినా సోకగలదు. సోకడమేంది, మధ్య మార్గంలో ఉంది, నడుచుకుంటూ పోతుంది. ఆ టీబీ అనే వ్యాధి చక్కగా నడుచుకుంటూ పోతుంది సాయిని అందుకోవడానికి. ఓ గడి వచ్చేసింది, అలా వ్యాధి నడుస్తుంది. చూశాడు బాబా, అనుకున్నాడు గోవిందరాం, బాబాకెందుకులే, నన్ను మళ్ళీ బాయి తిరిగి వెళ్ళి రాళ్ళు కట్టుకుంటా అంటాడు. గోవిందరాం తొందరగా రా. అలా పరిగెత్తి వచ్చాడు గోవిందరాం. ఎప్పుడూ పిలువనవాడు, చాలా దినాలు అయిపోయింది. పిలిచాడు నా సాయి అనుకున్నాడు. ఆ సాయి అలా వస్తుంటేనే ఇలా వ్యాధిని తీసుకున్నాడు. ఒక్క వ్యాధి కాదు, ఒక్క గోవిందరాములు కాదు, ఏ జన్మకు బైరాగి, యోగి, సాధు, సత్పురుషుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు తనే, దత్తుడు తనే, బికారి, భిక్షగాడు తనే. భిక్షగాల్లో మహాభిక్షగాడు సాయి, పక్షుల్లో మహాపక్షి సాయి, రాజుల్లో మహారాజు సాయి, సద్గురుల్లో మహాసద్గురు సాయి. అప్పుడు ఆయన ఆ జబ్బుని ఇలా తీసుకున్నప్పుడు శరీరం ఇలా కదిలి, భూమి కూడా కొంచెం ఇలా కదిలిదంట. అంటే ఒకంది కాదు జబ్బు, పక్షులు, క్రిములు, కీటకాలనిలో ఉన్న లంగ్స్ డిజీజ్, ఊపిరితిత్తుల వ్యాధిని చక్కగా గుంజేసుకున్నాడు సద్గురు షిరిడీ సాయీశ్వరుడు. 21 రోజు ఆయన నడకలో భేదం వచ్చింది. ఎక్కడ చూసినా రక్తం, వాంతి, దగ్గడము, జ్వరము, చలి. బాబా 21 రోజు తల్లడిల్లిపోయాడు. కానీ శరీరం మానవ శరీరం కదా, దైవమైన మానవ శరీరం కాబట్టి కష్టపడుతున్నాడు, లేవలేకపోతున్నాడు. 21 రోజు లేవలేకపోతున్నాడు. భక్తులు పట్టుకోబోతున్నారు, రావద్దు, ఇది మహాశత్రు అంటుకుంటుంది అనుకున్నాడు. అందరినీ వద్దంటే ఆయన మాటకు ఎవడు అడ్డు చెప్పలేడు, ఎవరు అడ్డు చెప్పలేడు. చేసే ధైర్యం ఒక్క మహాసాపతికి ఉండేదట. మహాసాపతి పరిపూర్ణమైన బ్రాహ్మణుడు, శక్తివంతుడు. ఆయన ఒక్కడు మెల్లగా వెళ్ళి అడిగేవాడు. ఇంకెవరికి ధైర్యం లేదు. ధైర్యం ఎలా లేదంటే, సాయి కళ్ళెర్ర చేస్తే చాలు, మనసు ఇలా తిరిగి నిలిచిపోవాలి. మరి ఇక్కడ ఎవరైనా రాత్రి దీపం లేదు, బాబా ఓసారి కళ్ళు తెరుస్తారా అనేవాడట. అంటే మంచి తెరుస్తాను రా, తెరుస్తారా, తెరిచి చూసేవాడట. లైట్. ఓ మరి పండ్లతో నవ్వుతారా, లైట్. ఈ ప్రకారంగా భక్తులు వాళ్ళ అనుభవాన్ని అతీతం. అప్పుడు గ్రంథం రాసేవాళ్ళు లేరు, తక్కువే, అక్కడక్కడ మిగిలిపోయినాయి. మరి
21 రోజు వరకు బాబా అనుభవించాడు. అనుభవించి 22వ రోజు చాలా కష్టంగా కదులుకుంటూ నడుస్తున్నాడు. కాలు తీసి కాలు వేయలేకపోతున్నాడు. అంటే ఇంకా ఏ క్రిమి కన్నా, ఏ కీటకానికన్నా, ఏ జంతువుకో, పందికో, కుక్కకో ఊపిరితిత్తుల రోగం ఉండొచ్చేమో, అది కూడా లాక్కుంటున్నాడేమో పరమాత్ముడు. అలా నడుస్తూ పోయాడు. 2 కాళ్ళు లెండి బాగులో, ఇప్పుడు చిన్న బాయి కూడా లేదు అక్కడ. ఆ గొట్టం బాయి షిరిడీ సాయిబాబా చరిత్రలో ఒకటి ఉంది. అప్పుడు తీసిన ఫోటో ఒకటి నేను పట్టుకొచ్చి. జుట్టు రాలుతోందని బాధపడుతున్నారా? చుండ్రు కూడానా? మీ జుట్టు నెరుస్తోందా? అయితే మీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి సెరీన్ ఆయిల్ ఎస్ ఆయుర్వేద వనమూలికలతో తయారైన ఉత్తమ సుగంధ తైలం. తలనొప్పి, జుట్టు రాలుట, కళ్ళు మంటలు, చుండ్రు, జుట్టు నెరుపు అరికట్టి మానసిక ఒత్తిడి, అధిక వేడిని దూరం చేసి మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా, నల్లగా, నిగనిగలాడేలా చేస్తుంది. సెరీన్ ఆయిల్ ఎస్ జ్ఞాపక శక్తిని పెంచి మెదడుకు చల్లదనాన్ని అందిస్తుంది. సెరీన్ ఆయిల్ ఎస్ ఎల్లప్పుడూ వాడండి. సెరీన్ ఆయిల్ ఎస్ మీ కురులకు సరైన పోషణ. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां